ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. సామెతలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు అంటూ ఉన్నారు, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి చెందుతారు అని. మనము చిగురాకుని చూచినప్పుడు ఎంతో సంతోషిస్తాము. అది చక్కగా పచ్చగా అందముగా మరి చక్కగా చిగురిస్తూ ఉంటుంది. అలాగనే మన జీవితాలు కూడా ఉంటాయి అని ఈ దినమున దేవుడు బలపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యములోని నీతిమంతుల వేరు కదలదు, నీతిమంతుల వేరు చిగురించును, నీతిమంతులు భూమి మీద ప్రతిఫలము పొందుదురు. ఇక్కడ దేవుడు ఏమని బలపరుస్తూ ఉన్నారు ఆయన వాక్యము ద్వారా అంటే, నీతిమంతుల వేరు ఎల్లప్పుడూ కూడా చిగురిస్తూనే ఉంటుందంట. నీతిమంతుల వేరు కదలుకోకుండా దేవుడు సహాయం చేస్తారంట. అలాగనే ప్రతిఫలము పొందులాగున్న దేవుడు ఆయన యొక్క కృపతోని నడిపిస్తాను అంటూ ఉన్నారు. నీతి అనగా యేసయ్యని ధరించుకున్న వారి జీవితంలో కదలక నిత్యము సియోను కొండవలె ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. అలాగనే దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు, వారు వేరే చిగురిస్తుంది. వారు కదల్చబడకుండా ఎటువంటి తుఫానులు వచ్చినా, ఎటువంటి మరి కష్టకాలం వచ్చినా అన్నిటికీ కూడా వారు తట్టుకొని వారి జీవితంలో కదలని వారిగా వారు ఉంటారని దేవుడు వాక్యము బలపరుస్తూ ఉన్నారు. బలపరిచే దేవుడు మన దేవుడు. మనల్ని ఎల్లప్పుడూ కూడా త్రొట్టిల్లనివ్వరు, మనల్ని ఎప్పుడు కూడా పడద్రోయనివ్వరు. అలాంటి దేవుడిని కలిగి మనము ఉన్నాము. కాబట్టినే మన యొక్క జీవితాలలోని మన వేరు చిగురించి మన యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా కదలకోకుండా ఫలభరితమైన జీవితము దేవుడు మనకి అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. ఫలభరితమైన జీవితము ప్రతి ఒక్కరికి కావాలి అని దేవుని వైపు చూస్తూ ఉంటాము. దేవుడు దానికే ఉత్తరము అనుగ్రహిస్తూ ఉన్నారు. మీకు తప్పకుండా అనేక విషయాలలో మీకు తోడుగా ఉండి చిగురించి వారిగా ఫలాలను మీరు పొందుకునే వారిగా మీరు ఉంటారు అని ఈ దినమున ఆయన వాక్యముతోనూ వాగ్దానముతోనూ మనతో మాట్లాడినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితాలలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన కృప, ఆయన ఫలములు మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాస్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నా. అవును దేవా, మా జీవితంలో చిగురించే వారిగా నాయన, ఫలభరితమైన జీవితము కదల్చబడని నాయన వేరుగా మేము ఉండడానికి మా యొక్క జీవితాలు ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో మేము వర్ధిల్లులాగున మీరు సహాయం చేస్తానన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. యేసయ్య, మీ కృపా కనికర దీవెనతో ప్రతి బిడ్డకి నాకు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి బిడ్డకి మీరు మీ యొక్క జవాబుని అనుగ్రహిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు అనేక శుభదినములు చేసుకుంటున్నారు. అందరికీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా, సహాయం చేయండి నా ప్రభా. మా కొరకు ప్రార్థించమన్న వారిని నా ప్రభా, వారి యొక్క జీవితాలు, వారి బిడ్డల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యాలు, వారి చేయ పనులు ఏది కావాలనుకుంటున్నారో వాటిని అన్నిటినీ మీరు అనుగ్రహించండి. షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పారాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు నా ప్రభావ. మీ కృపని అనుగ్రహించండి నాయన. డాక్టర్స్ని, సెంటర్ వారిని, పోలీస్ వారిని, మెడికల్ స్టాఫ్ని నాయన నా ప్రభావ మీరే మీ యొక్క కృపలో భద్రపరిచి నాయన సహాయం చేయండి నా ప్రభావ. బిడ్డలు రాకపోకలను తోడై ఉండండి. ఆఫీసెస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి నా ప్రభావ వెళ్ళి వస్తూ ఉండగా వారికి తోడై ఉండండి ప్రభావ. యేసయ్య నాయన, ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఉన్నారో అవన్నీ కూడా మీకు తెలుసు నా ప్రభావ. వారికి మీరు తోడుగా ఉండి నాయన వారికి సహాయం చేయండి నా ప్రభా. నాయన వెహికల్స్ ఎవరు కొనుక్కుంటున్నారో వారికి నా ప్రభా మీరు మంచి వెహికల్స్ని అనుగ్రహించి నా ప్రభా చక్కగా నాయన వారు మంచి వెహికల్స్ పొందుకోవడానికి
మీరు సహాయం చేయండి నా ప్రభా. వారిని దీవించండి నా ప్రభా. వెహికల్స్ నడిపినప్పుడు కూడా మీరు తోడై ఉండండి నా ప్రభా. సహాయం చేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు తెచ్చండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి నా ప్రభా. నాయన వీసాలో పాస్పోర్ట్లో నాయన మీరు తోడై ఉండండి నా ప్రభా. నాయన మరి ఉన్నతమైన చదువులు చదువుకోవాలనుకుంటున్న వారికి నాయన మీరే సహాయం చేయండి. స్కాలర్షిప్స్ దయచేయండి నా ప్రభా. నాయన వారికి మంచిగా నాయన సహాయం చేయండి నా ప్రభా. నాయన వారి జీవితంలో ఉన్నతమైన స్థానంలో నిలవబడడానికి మీ కృపని అనుగ్రహించండి. ఫ్లడ్స్ రాకుండా సహాయం చేయండి. మంచి పంటలు పండడానికి సహాయం చేయండి. పంటలు డ్యామేజ్ కాకుండా సహాయం చేయండి ప్రభా. కృప చూపించండి. నేను హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలే నాయన చక్కగా నేను కోలుకోవడానికి సహాయం చేయండి. మంచి వ్యాక్సిన్స్ రావడానికి సహాయం చేయండి నాయన. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా సహాయం చేయండి నా ప్రభా. ఎవరైతే గృహాలలోకి నాయన నా ప్రభా గృహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు, గృహ ప్రవేశాలు చేసుకుంటున్నారు, వారందరికీ కూడా నాయన చక్కగా గృహములు సంతోషకరమైన జీవితము సాగడానికి వారికి దీవించండి, సహాయం చేయండి ప్రభా. మీ కృపని అనుగ్రహించండి నాయన. వివాహాలు చేసుకుని చక్కగా నాయన వారి జీవితము మొదలు పెట్టుకుంటుండగా నాయన వారికి నాయన మీరు దీవించండి, ఆశీర్వదించే దేవుడివి, గొప్ప దేవుడు అని మీ పాదాల దగ్గర ఉదయ కాలంలో వస్తూ ఉండగా నాయన మీరే సహాయం చేయమని కోరుకుంటూ ప్రతి బిడ్డను మీ పాదాల దగ్గర పెడుతూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.